అందరికీ ప్రభు నామమందు వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాల వరకు చదువుదాం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. ప్రియమైన సోదరి సోదరులరా, మనము గత దినము నుండి 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షింపబడిన 144,000 మంది గూర్చి ధ్యానం చేస్తున్నాం. వీరిని గూర్చిన వివరణ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయంలో కూడా ఈ 144,000 మంది ప్రస్తావన ఉంది. ఇదంతయు వివరించి చెప్పాలంటే కనీసం వారం రోజులు పట్టుద్దండి. రోజుకు 3 ప్రసంగాలు చేసిన వారం రోజులు. అయితే 2 రోజుల్లో ముఖ్యమైన వారిని గూర్చిన కొన్ని ముఖ్యమైన లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గత రాత్రి 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగములో ముద్రింపబడిన ప్రతి గోత్రమునకు ముద్రింపబడిన 144,000 మంది గూర్చి రాత్రి విన్నాం. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన కీలక మాటలు మీకు వివరించాను. ఆ 12 గోత్రాలలో దాను గోత్రము ఎందుకు మినహాయింపబడినది? ఆ 12 గోత్రాలలో ఎఫ్రాయిము గోత్రమును దేవుడు ఎందుకు తొలగించాడు? ఈ 2 గోత్రాలు ఎందుకు దేవుడు తొలగించవలసి వచ్చిందో రాత్రి నేను క్లియర్గా వివరించాను. అదే సమయంలో వారిద్దరి స్థానంలో, అంటే దాను స్థానంలో లేవి గోత్రాన్ని తెచ్చిపెట్టాడు. ఎందుకు లేవి గోత్రం దేవుడు యాడ్ చేశాడో వివరించాడు. రెండవది, ఎఫ్రాయిము గోత్రములో యోషోబును తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు యోషోబు గోత్రమును, యోషోబు నామము
అక్కడ ప్రస్తావించబడిందో ఒక్క ముక్క చెప్తారా ఆన్సర్? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? యోషోబు గోత్రమును ఎందుకు దేవుడు తెచ్చిపెట్టాడు ఎఫ్రాయిము స్థానంలో? గట్టిగా చెప్పండి, నాకు చెవుడు లేదు. కారణం, దేవుడు యోషోబునకు 2 పాళ్ళు 2 భాగములు ఇస్తానని వాగ్దానం చేశాడు మోషే ద్వారా. అందువలన యోషోబును తీసుకుని పెట్టడం జరిగింది. మరొక సత్యం, జ్యేష్ఠుడైన రూబేను పేరు మొదట ఉండవలసినది కింది స్థానానికి వచ్చింది. కింద 4వ స్థానములో ఉన్న యోధ పై స్థానానికి వచ్చాడు. ఇది ఒక క్లిష్ట ప్రశ్న. ఇది కొంత చెప్పి రాత్రి పూర్తిగా అంశం మీద నేను వివరించలేకపోయినాను. అప్పటికే టైం 1 అవర్ పైన మాట్లాడినాను. ఈ పూట కొత్త నిబంధనలు 1,44,000 మంది ప్రస్తావన ఉన్నది అని చెప్పారు. ఎక్కడ ఉంది, ఏ సందర్భంలో ఉంది, ఎవరో ఆ మాట అన్నారు? ఒకరైనా చెప్పగలరా? 1,44,000 మంది యొక్క ప్రస్తావన క్రొత్త నిబంధనలో ఉన్నది. చూపించాను. ఎవరు వాళ్ళు? ఎక్కడ చెప్పారు? యేసు ప్రభు గొర్రెల మేకల తీర్పును వర్ణిస్తూ అందులో ఈయన సహోదరులు అని వివరించాడే. ఆ సహోదరులే 1,44,000 మంది. వారిని ఆదరించినందుకు ఆ గొర్రెలుగా ఉన్న వారిని క్రీస్తు విరోధి సంహరిస్తాడు. 14వ అధ్యాయంలో 1,44,000 మంది గూర్చిన గుణలక్షణాలు చాలా ఉన్నాయి. సమయము కొంచెమే ఉన్నది. అందులో ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ సంఘటనలు అన్నీ కూడా సంఘము ఎత్తబడిన తరువాత భూలోకంలో జరిగే 7 ఏళ్ల శ్రమల కాలములో జరిగే సంభవాలు. శ్రమలు 7 సంవత్సరాలే ఎందుకని జరగాలి? వై నాట్ 175 అన్నట్లు, వై నాట్ 8 years, వై నాట్ 6 years? శ్రమలు భూలోకంలో 7 సంవత్సరాలు జరగాలి. ఎందుకని 7 సంవత్సరాలు జరగాలి? వాట్స్ ద రీజన్? పడన్ 7 పరిపూర్ణ సంఖ్య. అది 1000 ఏండ్ల పరిపాలనకు గుర్తు, నాట్ ట్రిబ్యులేషన్. ఎందుకు 7 సంవత్సరాలే భూలోకంలో శ్రమలు జరగాలి? ఎందుకు 6 ఏండ్లు జరగకూడదు? ఎందుకు 10 ఏండ్లు జరగకూడదు అంటే, దేర్ ఇస్ ఎ ప్రాఫెసీ ఇన్ ద బైబిల్, ద డానియల్ ప్రాఫెసీ, ద 70 weeks ఆఫ్ డానియల్ ప్రాఫెసీ, చాప్టర్ 9 verse 24 to 27. ఆ 70 వారాల దానియేలు యొక్క ప్రవచనంలో 69 వారాల ప్రవచనం నెరవేర్పు జరిగిందండి. 69 weeks are the prophecy of Daniel was fulfilled. క్రీస్తు కల్వరి శిలువలో చనిపోయి సజీవుడై లేచు వరకు 69 వారాల ప్రవచనం దానియేలుది నెరవేర్పు జరిగింది. ఆ 70 వారాల ప్రవచనం మనకు సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించింది కాదు. ఆ 70 వారాల ప్రవచనం ఇశ్రాయేలు జనాంగము పట్ల నెరవేరవలసిన ప్రవచనం. 69 వారాలు సంపూర్ణమగగా అయిపోగా ఇక 70 వారాల ప్రవచనంలో మిగిలింది ఎంత?
ఎంత? 1 వారం, అనగా 7 years. దానియేలు యొక్క 70 వారాల ప్రవచనంలో మిగిలిన ఆఖరి వారం 7 సంవత్సరాలు ప్రవచనం ఇంకా నెరవేర్పు జరగలేదు. ఆ 70వ వార ప్రవచనం, ఆ 7 సంవత్సరాల ప్రవచనమే భూలోకంలో జరగబోయే 7 ఏండ్ల శ్రమల కాలం. ఇంకంతే, అంతకు మించి 8 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ జరగటానికి వీల్లేదు. ప్రవచనం మాత్రమే 7 ఏండ్లు మిగిలింది. ఆ 7 ఏండ్లే భూలోకంలో జరగబోయే 7 ఏండ్ల శ్రమల కాలం. ఆ శ్రమల కాలములో రక్షింపబడిన 7 ఏండ్ల శ్రమల కాలములో రక్షింపబడిన 1,44,000 మంది గూర్చి మనం వింటూ వస్తున్నాం. ఈ పూట మరికొన్ని సత్యాలు వారిని గూర్చి విందాం. 14వ అధ్యాయంలో ఏం విన్నామంటే, ఈ 1,44,000 మంది దేవుని ప్రజలు, దేవుని సొత్తు, దేవునికి చెందిన వారని నొసళ్ళ యందు ముద్రించబడినారు. ప్రభువైన క్రీస్తును రక్షకుడుగా నమ్మిన వారు కూడా ముద్రించబడతారు. వీరు దేవునికి చెందిన వారు, దేవుని బిడ్డలు, దేవుని సొత్తు అని పరిశుద్ధాత్మ చేత ఎవరు రక్షించబడినారో, ఎవరు మార్పు చెందారో, ఎవరు మారు మనసు పొందారో, ఎవరు క్రీస్తు రక్తమందు కడగబడినారో వారందరూ దేవుని ఆత్మ చేత ముద్రించబడతారు. అంటే దే ఆర్ సపరేటెడ్ టు గాడ్, who are sealed with the Holy Spirit, they are of God. వారు దేవునికి చెందిన వారు, దేవుని సొత్తు అని అర్థం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13-14, 4:30, 2 కొరింథీ పత్రిక 1:22లో వివరించారు. ఎవరైనా ఇంక ఈ స్థలములో యేసు ప్రభు రక్షకుడుగా నమ్మని వారు ఉన్నారా? ఇంకా దేవుని సొత్తు కాని వారు ఉన్నారా? ఇంకా దేవుని ఆత్మ చేత ముద్రింపబడని వారు ఉన్నారా? ఇంకా రక్షించబడని వారు ఉన్నారా? ఇంకా మార్పు చెందని వారు, మారు మనసు పొందని వారు ఉంటే ఇప్పుడైనా ఈ నూతన సంవత్సరంలో అయినా యేసు ప్రభుని నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే నీవు దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా ముద్రించబడతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు ముద్రించబడిన వారు ఆయనతో కూడా ఉండిరి. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఎవరితో? యేసు ప్రభుతో. ఎవరున్నారు? 144,000 మంది. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు తండ్రి సన్నిధిలో ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నారు. వీరు భూమి మీద ఉన్నారు. కానీ ఆత్మరూపులుగా ఈ 144,000 మంది పరలోకమందు ఉన్నారు. వీరు మాత్రమే కాదు, 7 ఏండ్ల శ్రమల కాలంలో హతసాక్షులైన దేవుని బిడ్డలందరూ, పరిశుద్ధులందరూ కూడా పరలోకమందే ఉన్నారండి. 6వ అధ్యాయంలో క్రీస్తు నామమును ప్రకటించి దేవుని వాక్యము కలిగి ఉండి క్రీస్తు కొరకు సాక్షులుగా ఉన్న బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ఉన్నారు. ద సోల్స్ అండర్ ద గోల్డెన్ ఆల్టర్ ఇన్ హెవెన్. పరలోకమందు బలిపీఠము కింద ఉన్నవారు హతసాక్షులై పరలోకమందు ఉన్నారు. వారు 7వ అధ్యాయం 9వ వచనం నుండి నిన్న వివరించాను. 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షింపబడిన మహా గొప్ప సమూహం యోహాను చూచారు. 7వ అధ్యాయంలో 9లో, నేను చూస్తుండగా ద అన్కౌంటబుల్ పీపుల్ ఆర్ వాండరింగ్ అండ్ స్టాండింగ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దే ఆర్ హోల్డింగ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద పామ్ ట్రీ అండ్ ప్రైజింగ్ గాడ్. పరలోకమందు సింహాసెదుట మహా గొప్ప సమూహం. ఆ సమూహమే 7 ఏండ్ల శ్రమల రక్షించబడి హతసాక్షులైన గొర్రెలు అని నిన్న వివరించాను. ఎందుకు ఆ సమూహము హతసాక్షులైనారు?
ఎందుకు క్రీస్తు విరోధి ద్వారా వారు చంపబడ్డారో నిన్న వివరించాను. ఈ 1,44,000 మంది ఆపదలో ఉన్నప్పుడు అన్నం పెట్టి, వస్త్రం ఇచ్చి, ఆదరించి, పరామర్శించి, నీడనిచ్చారని చెప్పారు ఉపమానం. ఆ ఆదరించిన వారు ఎవరంటే ఆ గొర్రెలు. వారు అన్య జనాంగం, శ్రమల కాలం రక్షింపబడిన అన్య జనాంగం. వారు 1,44,000 మందిని ఆదరించారని క్రీస్తు విరోధి ద్వారా చంపబడి ఆత్మరూపులుగా పరలోకమందు దేవుని సింహాసనమందు నిలుచుండి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని మా దేవునికి స్తోత్రం, మా రక్షణకు స్తోత్రం, మా గొర్రె పిల్లకు స్తోత్రం అని వారు పరలోకమందు ఉండి ఆరాధిస్తున్నారు. 6వ అధ్యాయంలో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఆరాధన. 4వ అధ్యాయంలో 24 పెద్దలు, 4 జీవులు పరలోకంలో ఆరాధన. 5వ అధ్యాయంలో 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, సృష్టి దేవుని ఆరాధిస్తున్నట్లు వివరించాడు కదండి. ఇక్కడ 14వ అధ్యాయంలో 1,44,000 మంది, 15వ అధ్యాయంలో 7 శ్రమల కాలంలో హతసాక్షులైన పరిశుద్ధులు అందరూ పరలోకమందు వీణలు వాయించుచు దేవుని ఆరాధిస్తున్నారని రాశాడు. 19వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, సృష్టి, దేవదూతలు అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని 5 times ఆ మాట అక్కడ ప్రస్తావించబడింది. వారు ఆరాధిస్తున్నారు దేవుడు చేసిన గొప్ప కార్యం. వారు పరలోకమందు ఆత్మరూపులుగా ఉన్నారని వాక్యము 19వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మొదటి 5 వచనాల్లో వివరించాడు. ఎందుకు అక్కడ ఆరాధన అంటే 17, 18 అధ్యాయాల్లో మహాబబులోనును దేవుడు ప్రభు కూల్చివేసి నాశనం చేసినందుకు, వాని గర్వము నడిచినందుకు దేవుని వారు ఆరాధిస్తున్నట్లు హల్లెలూయా అనే మాట వారు ప్రస్తావించినట్లు వివరించారు. వీరు కూడా ఈ 1,44,000 మంది కూడా పరలోకమందు ఉన్నారు, ప్రభుతో ఉన్నారు. వారు ఆయనతో కూడా ఉండిరి. మనం కూడా ప్రభుతో ఉండాలి, ప్రభు యొద్ద గడపాలి, ఆయన యొద్ద జీవించాలి, ఆయన పాదాల యొద్ద జీవించాలి, ఆయన పాదాల యొద్ద గడపాలి. ప్రార్థనలో కానీ, ధ్యానంలో కానీ, ఆరాధనలో కానీ ప్రభువు దగ్గర, ప్రభుతో సాంగత్యం, ప్రభుతో సహవాసం కలిగి సంఘమైన మనం వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఆయనకు చెందిన వారముగా, ఆయన యొద్ద గడిపే వారంగా ఉండాలి. అపోస్తలుల గూర్చి ఆ సన్హెడ్డింగ్ సభ వారు అనుకున్నారు, వీరు చదువులేని వారు కదా, వీరు పామరులు కదా, వీరు జాలర్లు కదా, వీరు చేపలు పట్టేవారు కదా, ఈ పాండిత్యం ఎక్కడది? 4వ అధ్యాయ అపోస్తలుల కార్యాల్లో వారు క్రీస్తుతో ఉన్నవారని వాక్యము రాయబడింది. ప్రభు బాప్తిసం పొందిన తర్వాత శిష్యులు కొందరు ఆయన వెంబడించారు. బాప్తిసం యోహాను యొక్క శిష్యులైన యాండ్రూ గాని, యోహాను గాని ప్రభువుని వెంబడించి, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని అడిగి, యోహాను సువార్త 1వ అధ్యాయం 38 నుంచి చరిత్ర ఉంది. వారు వెళ్ళి ఆ రాత్రి యేసు ప్రభుతో కూడా ఉన్నారు. ఆ రాత్రి యేసు ప్రభుతో ఉన్నారు. యోహాను సువార్తలో వివరించారు కదా 1వ అధ్యాయంలో, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావు, వెళ్ళి ఆ రాత్రి they spent the time with Christ in the prayer and the praising and adoring and honoring what Christ is saying or preaching. All the night the apostles are hearing. వారు ప్రభువుతో గడిపిన వారు, ప్రభువుతో ఉన్నవారు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో కలిసి ఉన్నవారు, ఆయనతో సాంగత్యము చేసిన వారు. మనం లోకముతో కాదు, వారి వీరితో కాదు, వ్యర్థమైన సంభాషణ కాదు, సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ సమయం మనం we will be with Christ, ఆయనతో ఉండే వారంగా ఉండాలి. తర్వాత అన్నాడు, మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని.
నేను వినిన ఆ శబ్దం ఏమన్నాడు? వీణెలు వాయించుచున్న వైణికుల నాదము పోయినది. ఈ 1,44,000 మంది పరలోకమందు ప్రభుతో ఉన్నాడు. ప్రభు పరమందు ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వీరు వీణెలు వాయించుచు విస్తారమైన జలముల శబ్దముతో, మంచి ఉరుముల ధ్వనిగల శబ్దముతో పరలోకమందు వారు పాడుచు ఘనపరచుచు దేవుని వారు ఆరాధిస్తున్నారు. ఈ 1,44,000 మంది స్వరము, వారి కంఠములు ఎత్తి పాడుతుంటే ఆ కంఠము, ఆ స్వరము, ఆ గానము, ఆ పాట విస్తార జలముల ధ్వని కంటే మించిన స్వరం, ఉరుము కంటే మించిన ధ్వనితో మించిన స్వరం వారు కలిగిన వారై వీణలు వాయించుచు పరలోకమందు వారు గానము చేస్తూ దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. ఈ 1,44,000 మంది. బైబిల్లో దావీదు గురించి కూడా ఒక శ్రేష్టమైన మాట ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 10లో రాజైన సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు ఆ సితారా వాయించేవాడు. సితారా వాయించుట్లో గొప్ప నేర్పరి దావీదు, ప్రవీణుడు నేర్పరి దావీదు. అది వాయించినప్పుడు దురాత్మ సౌలు నుండి వెళ్ళిపోతూ ఉండేది అన్నాడు. సితారా వాయించుటలో దావీదు ఎంత ప్రవీణుడు! వీరు వీణలు వాయించుటలో ప్రవీణులండి. మన దేశంలో కూడా ఒక చిన్న సన్నాయి ఉంటుందండి, దాన్ని సహన అంటారు. సన్నాయి ఎంత మూర ఉంటుంది, వాయిస్తారు. అందులో మంచి సంగీతం ఉంటుందండి. అది వాయించుట్లో మహా గొప్ప పండితుడు ఉన్నాడు ఆయన మన దేశంలో. సన్నాయి వాయించడంలో కూడా మన దేశంలో తెలుగు వారిలో మహా గొప్ప విద్వాంసుడు ఉన్నాడు. ఆయన పేరు షేక్ సలీం సాహెబ్ ఏదో పేరు ఉందండి. తబలా వాయించడంలో పోయిన నెలలో చనిపోయాడు ఆయన. నీళ్ల మీద వాయిస్తాడు తబలా. భారతదేశంలో ఎవరు అలాగ వాయించలేరండి. ఆయన పేరు జాకిర్ హుస్సేన్ ఏదో ఉంది. జస్ట్ ఈ మధ్య డిసెంబర్లో ఆయన చనిపోయాడు. పండిట్ రవిశంకర్ అని ఆయన వీణ వాయించుట మన దేశంలో ప్రఖ్యాతిగాంచిన వాడు. అలాగే బైబిల్లో దావీదు కూడా అంత ప్రఖ్యాతిగాంచిన వాడు. ఈ 1,44,000 మంది కూడా గంభీర స్వరముతో పాడుతూ పరలోకమందు శ్రేష్టమైన గానం చేస్తూ దేవుని వారు మహిమపరిచేవారుగా ఉన్నారు. వారి వాయిస్ ఎంత గొప్పది! ఇప్పుడు కూడా యవనస్తులు పాడే 2 పాటలు చక్కగా పాడినారు. మనం కూడా సంఘంలో పాడుతున్నప్పుడు ఒక కంఠస్వరం, ఒక గంభీర స్వరం, ఒక కంఠస్వరంగా, ఒక మనస్సుగా, ఒక వాయిస్గా ఉండి మనము పాడి దేవుని ఘనపరచాలి. ముందోళ్ళైన ముందోళ్ళదే, వెనకోలదే, మధ్యలోదే ఉండకూడదు పాట. ముందోళ్ళు పడితే వెనకోళ్ళకి వినపడదు, వెనకోళ్ళు పడితే ముందోళ్ళకి వినపడదు. స్తుతులు చెల్లించనంటే ముందోళ్ళు స్తుతులు చెల్లిస్తే వెనకోళ్ళకి వినపడక ఆయన అనాలా లేదా అని కన్ఫ్యూజన్. వెనకోళ్ళు స్థుతులు చెల్లిస్తే ముందోళ్ళకి వినపడక అర్థం కాక ఆయన అనాలా ముగించాడా లేదా అని కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది కొన్ని సంఘాలు. ఎవరు దారి వారిదే పాటలు పాడేటప్పుడు. కానీ వీరందరూ కలిసి ఒక శ్రేష్టమైన గీతం పాడారు. ఒక వాక్యం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. అంటే అన్ని నేనే చెప్పుకుంటూ రెఫరెన్సులు కాకుండా అప్పుడప్పుడు ఒక వచనం మీరు చదవండి. యెషయా 6:3. ఇక్కడ పరలోక దర్శనాన్ని యెషయా చూస్తున్నాడు. పరలోకమందు దేవదూతలు ఉన్నారు, కెరూబులు దేవదూతల్లో అగ్రగణ్యులు వారు. ఆ అగ్రగణ్య వంశానికి అగ్రగణ్య దేవదూతలకు నాయకుడే లూసిఫర్. పరలోకమందున్న వీరు దేవుని సింహాసనమందు వారు నిలుచుండి
దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ద గాడ్ ఆఫ్ జెహోవా ఈజ్ హోలీ, హోలీ అండ్ హోలీ ఆఫ్ హోలీస్. ఆయన పరిశుద్ధుడని పాడుతుంటే పరలోకమందున్న మందిరము యొక్క గడప కమ్ములు పునాదులు కదిలెను. చదవన్నా. వారి కంఠస్వరం. ఎవరి కంఠస్వరం? దేవదూతల కంఠస్వరం. నిందగా అదంతా అక్కలేదు బ్రదర్. 3 నుండే చెప్పాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు ప్రతిగానము చేస్తుంటే మందిరం యొక్క గడప కమ్ములు పునాదులు కదలడనే మాట వస్తుంది. ఉందా? అది అంటే అంత గంభీరంగా వారు పాడి దేవుని పరిశుద్ధతను గౌరవిస్తూ వారు పాడుతుంటే ఆ గానమునకు పరలోకములో ఉన్న మందిరపు పునాదులు కూడా కదిలిని అన్నాడు. 1,44,000 మంది అలాగూ పాడుతూ వచ్చారు. బైబిల్లో చాలా ఉన్నాయండి. సరే, ఒకే అంశం మీద అలాగ నిలబడితే టైం సరిపోదు, ముందుకు దాటిపోదాం. వీరు ఈ 1,44,000 మంది పరలోకమందు ఉన్నారు, ప్రభుతో ఉన్నారు, వీణలు వాయిస్తూ గంభీర స్వరంతో దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన 3 చదువుదాం. ప్రకటన 14:3. వారు అంటే 1,44,000 మంది సింహాసనము ఎదుట, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఏ న్యూ సాంగ్. దే సాంగ్ ఏ న్యూ సాంగ్. క్రొత్త కీర్తన. న్యూ సాంగ్ అనే మాట, క్రొత్త కీర్తన అనే మాట 10 సార్లు దైవ గ్రంథంలో ఉంది. 10 సార్లు ఆ మాట ప్రస్తావించబడింది. క్రొత్త కీర్తన. కీర్తన 33:6 వివరించాడు. కీర్తన 40వ కీర్తన, అంతే అధ్యాయం అనకూడదు. 40వ కీర్తనలో 3లో దావీదు అన్నాడు, అయ్యా నా నోట స్తోత్ర రూపము ఒక క్రొత్త గీతమును ఉంచితివి. వై? దావీదు నోట స్తోత్ర రూపము క్రొత్త గీతం. ఎందుకు అంటే ఆ క్రొత్త గీతం, ఆ రక్షణ గీతం. అధ్యాయంలో నాశనకరమైన గుంటలో ఉన్నాడు దావీదు. ఊబిలో పడిపోయి ఉన్నాడు దావీదు. అయ్యా రక్షించు, రక్షించు అనగానే ప్రభు చేయి చాపి పైకి తీసుకొచ్చాడు. ఆ గుంటలో నుండి పైకి తెచ్చినందుకు, అపాయమును తప్పించినందుకు దావీదు అన్నాడు, నన్ను బండ మీద నా అడుగులు స్థిరపరచావు గనుక నా నోట స్తోత్ర రూపముగు క్రొత్త గీతము ఉంచితివి. మన నోట కూడా క్రీస్తు గీతం, ప్రభువును గూర్చిన గీతం ఉండాలి. లోక గీతాలు కాదు, సినిమా గీతాలు కాదు, డ్రామా గీతాలు కాదు. దేవుని గూర్చిన, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదము వినబడాలి. 118వ కీర్తన 15 అన్నాడు, మన నోట ప్రభువును గూర్చిన గీతం, మన నోట ప్రభువుని స్తుతించే గీతం, మన నోట రక్షణ గీతం, మన నోట కృతజ్ఞత గీతం విశ్వాసుల నోట ఉండాలి. బైబిల్లో చాలా ఉన్నాయి క్రొత్త గీతము అనే మాట. ఇదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు, వారు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచుండిరి. పరలోకమందున్న భక్తులు అంటే ఎవరైతే ఏరేళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ద్వారా హతసాక్షులై చంపబడ్డారో వారందరూ ఆత్మరూపులుగా పరలోకమందు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేశారట? వారు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచు వారు దేవుని మహిమపరుచుచున్నారు అన్నాడు. మోషే కీర్తన అంటే నిర్గమకాండం 15వ అధ్యాయం. అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచింపబడిన తర్వాత
ఎర్ర సముద్రము దాటుచున్నప్పుడు ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచి స్మరించుచు మరచిపోకుండా ఆ కీర్తన విమోచన గీతం, రక్షణ గీతం, విజయ గీతం, విజయ గానం వారు పాడుకుంటూ ఎర్ర సముద్రమును దాటిరి అని 15వ అధ్యాయం నిర్గమకాండములో వివరించాడండి. దేవుడు ఏ కార్యాలు చేశాడు? ద గ్రేట్ థింగ్స్ గాడ్ డిడ్ ఇన్ ద ఈజిప్ట్ ఫర్ ద రెడెంప్షన్ ఆఫ్ దిస్ పీపుల్. గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. అవన్నీ స్మరించుచు శత్రువునెట్లా నదిలో సముద్రములో ముంచివేశాడు, వారినెట్లా వివరించాడు, వారు జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నారు. అదే మోషే గీతం. గొర్రెపిల్ల కీర్తనయో పాడుచుండిరి అన్నాడు. ఇందులో పాత నిబంధన భక్తులు ఉన్నారు, కొత్త నిబంధన భక్తులు ఉన్నారండి. అంటే కొత్త నిబంధన కాలంలో 7 ఏండ్ల శ్రమల కాలంలో రక్షింపబడిన వారందరూ గొర్రెపిల్ల సువార్త విని గొర్రెపిల్లని అందు విశ్వాసం ఉంచి గొర్రెపిల్ల రక్తములో తన పాపాలు కడుక్కొని శుద్ధి చేసుకున్న వారందరూ కూడా ఆ కీర్తన పాడుచున్నారండి. తర్వాత అన్నాడు, ఏమన్నాడు? వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవులు ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఈ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు అన్నాడు. దే ఆర్ పర్చేజ్డ్. Christ bought with the precious blood of him. క్రీస్తు రక్తములో వారు కడగబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వారు ఏమన్నారు? వారు కొనబడిన వారు. జీసస్ purchased them or Jesus bought them with his precious blood. The church also. సంఘము కూడా ఆయన కొన్నాడు కదండి. అపోస్తల కార్యాలు 20:28 ఏమన్నాడు? మీరు ఏమన్నాడు చదువుతారా? అపోస్తల కార్యాలు 20:28 ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. చర్చ్ ఈజ్ నాట్ ఫర్ us. చర్చ్ ఈజ్ నాట్ ఆఫ్ us. చర్చ్ ఈజ్ ఫర్ క్రైస్ట్ because he paid the penalty with the precious blood. ఆయన అమూల్య రక్తము చిందించి ఆ రక్తధారల్లో యేసు ప్రభు సంఘాన్ని కొన్నాడు, మళ్ళను కొన్నాడు. అందుకే మీరు కొనబడిన వారు అన్నాడు. ఈ 144,000 మందిని 7 ఏండ్ల శ్రమల కాలంలో యేసు ప్రభు రక్తములో కొన్నాడు. గొర్రెపిల్ల రక్తములో వారు కొనబడిన వారు, రక్షింపబడిన వారు. శ్రమల కాలంలో సాక్షులుగా 144,000 మందిని దేవుడు నిలిపాడు. క్రీస్తు విరోధి కంటబడకుండా వారిని కాపాడుతూ వచ్చారు. మనము కొనబడిన వారు, వారు కొనబడిన వారు. 1 కొరింథీ 6:19-20 అదే మాట చెప్పాడు. ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ, ద వాల్యూ. వాట్ ఈస్ ద వాల్యూ? ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. హి పెయిడ్ అవర్ పెనాల్టీ. ఆయన తన ప్రాణము పెట్టి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16, 17, 18 చెప్పాడు, నేను నా గొర్రెలను ప్రేమించుచున్నాను కనుక నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను. ఈ పెయిడ్ అవర్ పెనాల్టీ ఫర్ us. మన కొరకు ప్రాణము పెట్టి ఆయన కొన్నాడు. 144,000 మందిని కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆయన కొన్నాడు. వారు కొనబడిన వారు అంటే ఆయన సొత్తు. దే బిలాంగ్స్ ఆఫ్ క్రైస్ట్, ఆఫ్ ద ల్యాంబ్. మనము కూడా కొనబడిన వారం. దేవునికి స్తోత్రం. వచ్చిన 4లోకి వద్దాం. వీరు ఏమన్నాడు? వీరు అంటే 144,000 మంది స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారై ఉన్నారు అన్నాడండి. స్త్రీ సాంగత్యం అంటే స్త్రీలతో ఉండే శరీర సంబంధమైనది కాదు.
స్త్రీ సాంగత్యము అంటే ఏడేండ్ల శ్రమల కాలంలో విగ్రహారాధన చేయకుండా, విగ్రహారాధన వ్యభిచారముతో పోల్చబడింది, విగ్రహారాధన స్త్రీ సాంగత్యముతో పోల్చబడింది. బైబిల్లో విగ్రహారాధన 1,44,000 మంది విగ్రహాలకు పూజించకుండా, అనగా విగ్రహం ఏంటి? నేను చెప్పాను, క్రీస్తు విరోధి యొక్క విగ్రహం పరిశుద్ధ స్థలములు నిలవబెట్టి దాన్ని పూజించమని ఒత్తిడి చేస్తాడు. ఈ 1,44,000 మంది ఆ క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనకుండా, వాడికి సాగిలపడకుండా, వాడు పెట్టిన విగ్రహానికి మొక్కకుండా, పూజించకుండా, పాపము చేయకుండా, వ్యభిచారము చేయకుండా తమ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నారు. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో బబులోను వేశ్య కనబడుతుంది. చూడండి, చదువుదా ఒక మాట. 17లోకి రండి. ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడొచ్చు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మశుడై ఉన్న నన్ను అరణ్యములో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొనిన 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని ముగ్రము మీద కూర్చుండిన ఆ స్త్రీ అన్నాడు. ఈ స్త్రీ ఎవరు? బబులోను అనే వేశ్య. ఈ బబులోను ఏంటంటే విగ్రహారాధన చేసి ప్రజలను పాపములు వ్యభిచారములో నిండించుటయే బబులోను వేశ్య యొక్క పని. మత సంబంధమైన ఆచారాలు, మత సంబంధమైన పద్ధతులతో బబులోను ప్రారంభమై 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధికి బబులోను కన్య లేక బబులోను వేశ్య సహాయం చేస్తూ మతపరంగా ప్రజలందరినీ కూడా, భూరాజులను, ప్రజలను అందరినీ పాపములో ముంచెత్తి వేసి వ్యభిచారము చేయించిందండి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో స్త్రీ సాంగత్యం అంటే క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని మొరొక్కి పూజించడమే ఆ వ్యభిచారం, ఆ పాపం. దానికి ఏమనుందంటే బైబిల్లో దానియేలు గ్రంథంలో కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా చెప్పాడు, ద అబామినేషన్ ఆఫ్ ద డెసోలేషన్, నాశనకరమైన హేయ వస్తువు. ఏంటి నాశనకరమైన హేయ వస్తువు? పరిశుద్ధ స్థలములో నిలిపి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రపరుస్తాడు క్రీస్తు విరోధి. ఏంటి నాశనకరమైన హేయ వస్తువు? వాట్స్ ద డెసోలేషన్? Abomination of the desolation. What is the meaning? నాశనకరమైన ఏ వస్తువు అంటే కొందరి వాదన, కొందరి బోధ, ఆ క్రీస్తు విరోధి పందిని వధించి అపవిత్రం చేస్తాడని, ఎద్దును వధించి అపవిత్రం చేస్తాడని రకరకాల బోధలు క్రైస్తవ లోకంలో ఉన్నాయి. These are all wrong teachings. ఏమిటి ఆ నాశనకరమైన హేయ వస్తువు అంటే? ఏమిటంటే ఇట్స్ ద ఇమేజ్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి యొక్క రూపం, క్రీస్తు విరోధి యొక్క విగ్రహం, క్రీస్తు విరోధి యొక్క ఆ ప్రతిమను తయారు చేసి పరిశుద్ధ స్థలములో పెడతాడని దానియేలు గ్రంథంలో సుమారు 5 times రాశాడు. నాశనకరమైన హేయ వస్తువు గురించి. ఆ హేయ వస్తువే క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ, రూపం. అంతేగాని పంది కాదు, ఎద్దు కాదు, దున్న కాదు, ఏమీ కాదు. ఎస్, పాత నిబంధనలో దానియేలు గ్రంథం, పాత నిబంధనలో అన్నాడు ప్రశ్న. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో
సిరియా దేశం నుండి సిరియా రాజును ఒకడు వస్తాడు. బీసీ 170 నుంచి 165 మధ్య కాలంలో సిరియా దేశమును పరిపాలించిన ఒక రాజు, అతని పేరు యాంటియోకస్ ఎఫెఫినస్. ఈ యాంటియోకస్ ఎఫెఫినస్ అనేవాడు సిరియా దేశం నుండి వస్తాడు. యెరూషలేమును జయించి ఆక్రమించుకుంటాడు. అక్కడ వాడు ఒక వ్యర్థమైన దానిని వధించి దానితో యెరూషలేములో పరిశుద్ధ మందిరాన్ని అపవిత్రపరుస్తాడని వ్రాయబడింది. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9 నుంచి 15 వరకు వివరించాడు. సిరియా దేశపు రాజు యాంటియోకస్ ఎఫెఫినస్ అనేవాడు. కానీ చాలా మంది క్రీస్తు విరోధి సిరియా నుండి వస్తాడని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పానే, ఆ సిరియా రాజు అయిన యాంటియోకస్ ఎఫెఫినస్ అనేవాడు రాబో క్రీస్తు విరోధికి సూచనగా వచ్చాడు. బట్ యాంటిక్రైస్ట్ ఈజ్ ఎ జూ, నాట్ ఫ్రమ్ సిరియా, నాట్ ద పోప్, నాట్ అదర్ కంట్రీస్. వారు వధించి చేశాడు. ఇక్కడ వధించుట కాదు, వస్తువు వస్తువు వస్తువు. చదవండి దానియేలు గ్రంథం, వెళ్దాం అటు కూడా. మత్తయి 24:15 త్వరగా చూడండి. 1-2 మాటలు చెప్పి దాటి వస్తాను. నా టైం తక్కువ ఇచ్చారు, టైముల అంశాన్ని ముగించే ప్రయత్నం చేస్తా, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది. వస్తువు వస్తువు అంటే ద ఇమేజ్ ఆఫ్ ద యాంటిక్రైస్ట్, నాట్ పంది. వస్తువు, నాట్ దూడ, నాట్ ఎద్దు, అది వస్తువు. వాట్ ఈస్ ద ఆ వస్తువు ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఏంటి ఆ వస్తువు? ప్రకటన 13:16 నుంచి చదవండి. ప్రకటన 13:16 నుంచి. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, చాలండి. ఇందులో క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను పరిశుద్ధ స్థలంలో నిలిపి దానిని పూజించమని, దాన్ని అనుసరించమని, వాడి ముద్ర వేయించుకోనమని అబద్ధ ప్రవక్త అనే వాడు బలవంతం చేస్తాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మరలా నేను చదివి వినిపిస్తాను, ముందుకు పోదాం. 13వ అధ్యాయం వచనం 11, 13-11 ప్రకటన గ్రంథం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరమృగము వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది గడసప్పవలే మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూరమృగమునకున్న అధికారము శ్రేష్ఠులన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగవచ్చినట్లుగా గొప్ప సూచన చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవల్లని అది భూనివాసులను బలవంతము చేయుచున్నది. ఏముంది ఇక్కడ? ప్రతిమనే ఉందా లేక పందెనే ఉందా? చెప్పండి. దేర్ ఈజ్ స్క్రిప్చర్. ఏముంది వాక్యంలో? ఆ భూమిలో నుండి వచ్చిన క్రూరమృగం అంటే అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్. ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధ బోధలు చెప్పి ఆ క్రీస్తు విరోధి యొక్క ఆ ప్రతిమ, ఆ రూపాన్ని, అదే నాశనకరమైన హేయ వస్తువు, వాడి రూపమే, వాడి విగ్రహము,
తయారు చేస్తాడు. ఎవరు? భూమిలో నుండి వచ్చిన క్రూరముఖం అంటే అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. ప్రజలందరినీ, భూనివాసులను మోసగించి, రండి ఒక విగ్రహాన్ని చేద్దాం, ఒక బొమ్మను చేద్దాం రండి. ఏంటా రూపం? ఆ ప్రతిమ ఏంటి? చావు దెబ్బ తగిలి బ్రతికాడే క్రూర మృగం, వాడే యాంటీ క్రైస్ట్. 13:1 వివరించాడు. వాడి రూపాన్ని చేద్దాం, వాడి ప్రతిమను చేద్దాం, దానికి సాగిల పడదాం. సాగిల పడిన వాడెవడు వాడు శిరచ్ఛేదనం చంపబడునని అందులో స్పష్టంగా వివరించాడు. కాబట్టి నాశనకరమైన హేయ వస్తువు అంటే ఏంటి? క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ, రూపం, ద ఇమేజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ముగించేద్దాం అంశంలోకి వచ్చి మన భాగంలో. ఈ 1,44,000 మంది ఏడేండ్ల శ్రమల కాలం రక్షించబడిన వీరు ఇశ్రాయేలు ప్రజలు స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. అంటే విగ్రహారాధన చేసి క్రీస్తు విరోధి ప్రతిమకు మొక్కకుండా, సాగిల పడకుండా, వ్యభిచారము చేయకుండా, పాపము చేయకుండా తమ్మును తాము కాపాడుకున్నారు పవిత్రంగా. అది ఎరుగని వారు అంటే అసలు ఆ క్రీస్తు విరోధి విగ్రహానికి వీళ్ళు మొక్కరు, సాగిల పడరు, వారి ముద్ర వేయించు కొనరు, అలాగూ వారు పవిత్రంగా ఉన్నారు అన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 21:11 చూడండి అన్న. టైం అవుతుంది, 5 minutes ముగించేదా ఇంకా ఏమన్నా? ఆపేద్దాం. ఓకే, ఆపేద్దాం. మీరు ఇచ్చిన టైంలోనే ఆపేద్దాం. ఆ సమస్య క్లారిఫై చేసి ముగించేస్తాం. ఏం చెప్పాను? ఏం చెప్పానన్నా? 2వ దినవృత్తాంతములు 21:11. దేనికి లోపరిచారంట? విగ్రహారాధన అంటే వ్యభిచారమని నా దగ్గర సుమారు 30-40 రెఫరెన్సులు ఉన్నాయి. విగ్రహారాధన, వ్యభిచారము అనే దానికి బైబిల్లో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ చెప్పలేం, టైం అయిపోయింది. చదవని ఏమన్నాడు? ఇశ్రాయేలు వారిని విగ్రహములకు వైపు మళ్లించి విగ్రహారాధన చేయించాడు అన్నాడు. ఆ విగ్రహారాధన అన్న దగ్గర 1 అనే అంకె వేసి కింద అర్థం ఏమందో చూడండి. అంటే విగ్రహారాధన చేయటం అంటే ఏందన్నమాట? వ్యభిచారం. ఈ 1,44,000 మంది క్రీస్తు విరోధి ఆ ప్రతిమ మొక్కకుండా, వ్యభిచారం చేయకుండా, పాపం చేయకుండా, స్త్రీ సాంగత్యము ఎరుగకుండా, అంటే వ్యభిచారం చేయని వారు, అంటే విగ్రహాలు మొక్కని వారు, అంటే క్రీస్తు విరోధి ప్రతిమకు మొక్కని వారు, సాగిల పడని వారు. అలాగూ వారు తమ్మును తాము పవిత్రంగా కాపాడుకొని యోగ్యులుగా, అనిందులుగా శ్రమల కాలంలో దేవుని కొరకు సాక్షులుగా వారు నిలబడినారు. మనం కూడా, ప్రభువు నమ్మిన మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయన నమ్మిన మనం మన జీవితాలు యోగ్యంగా కాపాడుకుంటూ, అసలు మన హృదయంలోనే విగ్రహాలు ఉన్నాయి అని చెప్పాడు యెహెజ్కేలు గ్రంథం 14:3. మన హృదయంలోనే విగ్రహాలు. వ్యక్తి పూజ, ఏ వ్యక్తిని అధికంగా ప్రేమిస్తామో అదే వ్యభిచారం, అదే మన హృదయంలో ఉన్న విగ్రహాలు అన్నాడు. అది లేకుండా వారు అనిందులు, క్రీస్తుని వెంబడించిన వారు 1,44,000 మంది. మనం కూడా ఈ సంవత్సరంలో ప్రభు వచ్చే వరకు ప్రభువుని వెంబడిస్తూ అనిందులుగా, నిందలేని వారుగా, నిందారహితులుగా ప్రభువు కొరకు సాక్షులుగా జీవించుదాం. దేవుడు ఈ తలంపులు దీవించుగాక. వందనాలు.